రీప్రెజెంటేషన్ సిస్టమ్ అంటే మనం బయటి ప్రపంచం నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో దాన్ని మన మైండ్లో స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకున్న దాన్ని తిరిగి మళ్ళీ ప్రజెంట్ చేయడం, తిరిగి మళ్ళీ దాన్ని చూడడము, దాన్ని వినడము, దాన్ని ఫీల్ కావడాన్ని రీప్రజెంట్ చేయడం. ఇప్పుడు మనం బయట ఒక దాన్ని చూస్తామండి, దాన్ని మనం మైండ్లో స్టోర్ చేసుకుంటాము. దాన్ని కళ్ళు మూసుకొని దాన్ని మళ్ళీ చూడాలంటే మళ్ళీ చూడొచ్చు, మనకు కనబడుతుంది. సేమ్ అదే సౌండ్ మళ్ళీ వినాలంటే మళ్ళీ వినొచ్చు. ఆ ఫీలింగ్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు. చూసిన దాన్ని, విన్నదాన్ని మళ్ళీ మనం ప్రజెంట్ చేయడం అన్నట్టు. మైండ్లో ఉన్నదాన్ని ప్రజెంట్ చేయడాన్ని రీప్రజెంటేషన్ అని అంటాము. అయితే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నప్పుడు అది మనం 3 విధాలుగా తీసుకుంటాము. విజువల్గా తీసుకుంటాము, ఆడిటరీగా, కైనెస్థెటిక్, 3 రకాలుగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మన మైండ్లో స్టోర్ చేసుకుంటాము. అయితే ఈ మూడిట్లలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే విజువల్ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు చూపుకు ప్రాధాన్యం ఇస్తారండి. కొంతమంది ఏంటంటే ఆడిటరీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వినడానికి ప్రాధాన్యం ఇస్తారు, వాళ్ళు మాట్లాడడానికి ప్రాధాన్యం ఇస్తారు. కొంతమంది కైనెస్థెటిక్, ఫీలింగ్స్ ఇంపార్టెంట్ వాళ్ళకు. ఓకే, ఏదో ఒక మోడాలిటీ అనేది డామినేటెడ్గా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే వాళ్ళు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదండి, వాళ్ళ థింకింగ్ కూడా. ఇప్పుడు వాళ్ళు విజువల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి అన్ని పిక్చర్సే, వాళ్ళ ఆలోచనలో పిక్చర్సే కాదు. ఆడిటర్ వాళ్ళకు సౌండ్సే, థింకింగ్ మొత్తం సౌండ్ పరంగానే ఉంటుంది ఎక్కువగా. ఆ కైనెస్థెటిక్ వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్ పరంగా ఉంటుంది. వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కూడా, విజువల్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఈ ఫొటోస్ చూస్తూ, ఆ వీడియోస్, ఆ విధంగా వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఆడిటరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటల ద్వారా, అంటే వాళ్ళ ఏదైతే మైండ్లో రన్ అవుతుందో దాన్ని వింటూ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అయితే వీళ్ళని మనము విజువల్ వాళ్ళు డామినేటెడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను 2 చేతులు వాడతాను ఏమైనా పని చేయాలంటే, కానీ కుడి చేయి ఎక్కువ వాడతాను ఇంకా, అంటే నాది కుడి చేతి డామినేట్, కుడి చేతి వాడడం నాది. ఇదే విధంగా ప్రతి ఒక్కరిలో 3 ఉంటాయి, కానీ ఏదో ఒకటి డామినేట్గా ఉంటుంది. మీరు ఎక్కువగా చూడడానికి ప్రాధాన్యం ఇస్తారా, వినడానికి ప్రాధాన్యం ఇస్తారా, ఫీలింగ్కి ప్రాధాన్యం ఇస్తారా? ఈ మూడిట్లలో ఏదో ఒకటి మీలో డామినేట్గా ఉంటుంది. దాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే, విజువల్ వాళ్ళు మాట్లాడినప్పుడు కొంచెం ఫాస్ట్గా మాట్లాడతారు, కొంచెం మాట అనేది ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు, లౌడ్గా మాట్లాడతారు. ఆడిటరీ వాళ్ళు అంత ఫాస్ట్గా మాట్లాడరు, మీడియం మాట్లాడతారు. వాళ్ళ వాయిస్ కూడా కొంచెం నిదానంగా ఉంటుంది, కొంచెం చిన్నగా మాట్లాడతారు, అంత గట్టిగా మాట్లాడారు. కైనెస్థెటిక్ వాళ్ళు ఏంటంటే స్లోగా మాట్లాడతారు, ఇంకా నిదానంగా మాట్లాడతారు. వాళ్ళ శ్వాస ఏ విధంగా తీసుకుంటారంటే, వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు విజువల్ వాళ్ళు చూపుడు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు లంగ్స్ పైనుంచే శ్వాస తీసుకుంటారు. లంగ్స్ పైనుంచి శ్వాస తీసుకుంటారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళ శ్వాస. ఆడిటరీ వాళ్ళది లంగ్స్ మధ్యలో నుంచి శ్వాస తీసుకుంటారు, వీళ్ళది మీడియం ఉంటుంది శ్వాస అనేది. కైనెస్థెటిక్ వాళ్ళు లంగ్స్ కింది నుంచి డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు, స్లోగా ఉంటుంది వీళ్ళది బ్రీతింగ్ అనేది. నెక్స్ట్ విజువల్ వాళ్ళు రెడీ అయినప్పుడు వాళ్ళు కలర్ఫుల్ బట్టలు వేసుకుంటారు, వాళ్ళ డ్రెస్సెస్ కలర్ఫుల్గా ఉంటాయి, చాలా నీట్గా స్టైల్గా రెడీ అవుతారు. అంటే వాళ్ళు చూడడానికి ప్రాధాన్యం ఇస్తారు కదా, వాళ్ళకి అది ఇంపార్టెంట్ అన్నట్టు. ఆడిటరీ వాళ్ళు ఏంటంటే నార్మల్ డ్రెస్సులు అంత కలర్ఫుల్ ఏం వాడరు, వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా ఉంటారు. కైనెస్థెటిక్ వాళ్ళకంటే వాళ్ళ కలర్ఫుల్ అవసరం లేదు, ప్రొఫెషనల్ అవసరం లేదు. మన చర్మం మీద బట్టలు ఉన్నాయా, అవి కంఫర్ట్గా ఉన్నాయా, హాయిగా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా, ఆ విధంగా ఫీలింగ్ రిలేటెడ్గా వాళ్ళు చూసుకొని వాడుకుంటారు బట్టల్ని. ఈ విధంగా వాళ్ళని మనం గుర్తించవచ్చు. అయితే విజువల్ వాళ్ళు ఏదన్నా కొనడానికి వెళ్ళినప్పుడు, మొబైల్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళారు, విజువల్ వాళ్ళకి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, చూడండి సార్ మొబైల్ ఎంత బాగుందో, బిల్డ్ క్వాలిటీ ఒకసారి చూడండి, ఇది ఫోటోలు తీయడానికి చాలా మంచి ఫోటోలు వస్తాయి, వీడియో కూడా చాలా క్లారిటీగా వస్తుంది. ఈ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆడిటర్ వాళ్ళకి ఏంటంటే ఇందులో సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, నాయిస్ అనేది ఉండదు, చాలా క్లారిటీగా ఉంటుంది, సౌండ్ క్లారిటీ అన్నట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కైనెస్థెటిక్ వాళ్ళకి ఏంటంటే తీయాలి, మొబైల్ తీసి వాళ్ళకి ఇచ్చి చూడండి సార్ ఎంత స్మూత్గా ఉందో, ఇది అస్సలు హీట్ కాదు, ఎంత వాడినా హీట్ కాదు, బ్యాటరీ లైఫ్ చాలా రోజులు ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ డామినేట్ మోడాలిటీ ఏదో ఉందో ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తొందరగా వాళ్ళని అది మనం సేల్ చేయొచ్చు అన్నట్టు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక క్లాస్లో
టీచర్ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విజువల్ వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ వరుసలో ముందు కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళు చూడాలి. వాళ్ళకి ఏంటంటే బోర్డు మీద రాసేది, అక్కడ మ్యాప్స్, ఆ టీచర్ అందరు కాని రావాలి. అది కానిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఆడిటర్ వాళ్ళు ఏంటంటే మధ్య వరుసలలో కూర్చుంటారు, వాళ్ళకి వినబడితే చాలు వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోతుంది. కనెసిటీ వాళ్ళు ఏంటంటే ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ వెనక సైడ్ కూర్చుంటారు. వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్, వాళ్ళకి ఏం కావాలంటే అక్కడ ఏదైనా యాక్టివిటీ చేయాలి, యాక్టివిటీ చేస్తే వాళ్ళ మైండ్లోకి తొందరగా వెళ్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇంట్లో వైఫ్, ఇంకో ఉదాహరణ, ఇంట్లో వైఫ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ ఏంటంటే విజువల్ పర్సన్, వైఫ్ అనేది ఆడిటరీ పర్సన్ అనుకోండి. భర్త ఏంటంటే మార్నింగ్ వెళ్తాడు, నైట్ వస్తాడు అన్నట్టు, ఫుల్ బిజీ. అయితే ఆమెకు కావాల్సిన అన్నీ కొనిస్తుంటాడు, బంగారం కావచ్చు, చీరలు కావచ్చు, ఇంట్లో ఏ సామానైనా బాగా కొనిస్తుంటాడు, గిఫ్ట్లు బాగా ఇస్తుంటాడు. కానీ ఆమె దానితోటి సాటిస్ఫై కాదు దానికి, ఎందుకంటే ఆమె ఆడిటరీ కాబట్టి. ఆమె ఏంటంటే భర్త తన దగ్గర ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, ఆమె ఆడిటరీ. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనం ఇంటర్నల్ రీప్రజెంటేషన్ సిస్టమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.